నమస్తే. వల్లభనేని వంశీ గారు అయితే అరెస్ట్ అయిన తరువాత ఆయన అనుచరులు టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేయటం జరిగింది. ఆ తర్వాత పరారవటం, ఇప్పుడు లొంగిపోవటం కూడా జరుగుతుందన్నమాట. సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్ సార్, ఇప్పుడు ఈ లొంగిపోవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? వంశీ గారి వ్యవహారము మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ రిలీజ్ అయ్యి మీరు చూస్తే కనుక అసలు గుర్తుపట్టలేనంతగా తయారయ్యారు. అవును. అసలు అంతకుముందు చక్కగా జీన్స్ కింద జీన్ వేసుకునేవారు, పైన ఫార్మల్ షర్ట్ వేసుకునేవారు, చాలా సింపుల్గా క్యాజువల్గా ఉండేవారు, చాలా హుందాగా అందంగా కూడా కనిపించేవారు. అలాంటిది ఒక్కసారి అరెస్ట్ అయ్యి మొన్న ఎప్పుడో బెయిల్కి సంబంధించి ఏదైతే చూసాము ఒక వార్త, ఒక్కసారిగా జుట్టు లేదు, తర్వాత మాసిన గడ్డము, ఇది వల్లభనేని వంశీ గారైనా అనే ఫీలింగ్ కలిగింది. సో ఇప్పుడు అందరూ అనుకుంటున్న వ్యవహారం ఏంటంటే వంశీ గారిని ఏదైతే అరెస్ట్ చేశారో, వంశీ గారి దందాలో పాలు పంచుకున్న వాళ్ళను కూడా ఏ పాటికే లొంగిపోయి ఉంటే ఎవరెవరైతే ఈ దందాలకు పాల్పడ్డారో వాళ్ళందరూ కూడా ఈ పాటికి బెయిల్ మీద బయటకు వచ్చేసేవాళ్ళుగా. అయితే కుటుంబ సభ్యులకు తెలిసేలాగా అరెస్ట్ అయిన అయ్యేవారు, ఏ పాటికి బెయిల్ వచ్చి మరలా కుటుంబ సభ్యులను కలుసుకునేవారు. ఇప్పుడు ఏమైంది, వంశీ గారిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇంకా మా అనుచరులని మనల్ని వదలరు, అరెస్ట్ చేస్తారనే భయంతో ఒక్కొక్కడుగా పరారీలో ఉన్నారు. పరారీలో ఉండడం ఏమైంది, ఎక్కడ ఉంటున్నారో తెలియదు, తలదాచుకోవాలి, ఊరు కాను ఊరు, అక్కడ తిండి సదుపాయం ఉండదు, కుటుంబాన్ని కలిసేది ఉండదు, ఎవరెవరికో ఫోన్లు చేసి మాట్లాడుకోవాలి, డైరెక్ట్గా వచ్చి. ఎందుకు ఆ తాపత్రయం, ఎందుకు ఆ కర్మ, అవసరమా ఇవన్నీ? అంటే నిజంగా వాళ్ళ మీద ఇప్పుడు వంశీ గారిని మీద ఇష్యూ రావడం, ఆయన అరెస్ట్ అవ్వడం పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవరైతే ఆయన అనుచరులుగా ఉన్నారో వాళ్ళ మీద ఏమి ఇష్యూస్ ఉంటాయి? అంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకే భయం అనిపించి పారిపోయారు, పరారీలోకి వెళ్ళిపోయారు. మీరు తప్పు చేయలేదు, మీరు దందా చేయలేదు అనిపిస్తే మీరు ధైర్యంగా ఉండొచ్చు కదా. లేదు, కావాలని ఇరికించారు అనుకుందాం, అరెస్ట్ అయిపోయి బయటకు వచ్చేవారుగా. కావాలని ఎవరు ఎన్నాళ్ళు ఇరికిస్తారు? పెద్ద పెద్ద మర్డర్లు చేసే వాళ్ళే వాయిదాల మీద తిరుగుతున్నారు, ఇప్పుడు బయటే ఉంటున్నారు కదా. మరి అటప్పుడు ఎందుకు అంత భయం? దానివల్ల దాన్ని ఏమంటారు, తీవ్రత ఎక్కువ అవుతుంది. ఎప్పుడైనా సరే చూడండి, లొంగిపోయి ఉన్నప్పుడు పరిస్థితి వేరు, తప్పించుకోవడానికి చేసే ప్రయత్నం వేరు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ సెక్షన్ యొక్క తీవ్రత మరి కాస్త పెరుగుతుంది. కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు కూడా ఏం చెప్తారు, వీళ్ళు ఈ విధంగా దీనికి ఈ చర్యలకు పాల్పడ్డారు, పైపెచ్చు వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు, కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అని. న్యాయస్థానాలు కూడా ఎప్పుడు ఎలా ఆలోచిస్తాయంటే వాడు చేసింది తెలిసి చేశాడా, తెలియక చేశాడా, తెలిసి చేస్తే ఎందుకు తెలిసి చేయాల్సి వచ్చింది, తెలియక చేసిపోతే ఏంటి, నువ్వు దీన్ని తప్పు ఒప్పుకుంటున్నావా లేదా, క్షమాపణ కోరుకుంటున్నావా లేదా అనే కోణంలో ఎక్కువగా ఆలోచిస్తుంది. సో ఈ వంశీ గారు, కొడాలి గారు ఎందుకంటే అంత తాపత్రయం, ఎందుకంత అంటే ఎక్స్ట్రీమ్లకి వెళ్ళిపోవడం అంటే? ఇప్పుడు నిన్న మొన్న ఒక వీడియో చూశానండి, బాగా వైరల్ అవుతుంది ఆ వీడియో. ఏంటంటే రోజా గారిని ఒక టీవీ ఒక ఛానల్ న్యూస్ యాంకర్ అడుగుతున్నారు, రోజా గారు ఏంటి నెక్స్ట్ పొరపాటున మీరు ఓడిపోయే బాబు గారు గవర్నమెంట్ వస్తే మీ పరిస్థితి ఏంటి అని అడిగారు ఆయన. అంటే అది కూడా మొన్న 2023 పరిస్థితి. అడిగితే ఆవిడ పెద్ద నవ్వు నవ్వి, మీరు ఎక్కడున్నారండి, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే గెలవరు, ఎందుకంటే వాళ్ళ ఆవిడ గారు ఈసారి మా ఆయన రెస్ట్ కోరుకుంటున్నారంటే ఆవిడకే నమ్మకం పోయింది, చంద్రబాబు నాయుడు గారు గెలవరని, భువనేశ్వర్ గారి కంటే నమ్మకం పోయిందట అని రోజా గారు నవ్వుతూ చెప్తున్నారు, కొంచెం వెటకారంగా. కింద ఎవడో పెట్టాడు, మీరు అందుకే రా ఇలా తయారయ్యారు, మీరు ఇంకా అదే ట్రాన్స్లో ఉన్నారు కాబట్టి మీరు అందరూ ఓడిపోయారా అని పెట్టాడు తెలుగులో. అంటే ఎన్ని అది. ఆ తర్వాత ఎవరు, జోగి రమేష్, ఖబర్దార్ చంద్రబాబు నాయుడు నీకు వచ్చా, నీ ఆఫీస్కి వచ్చా, దమ్ముంటే బయటికి రా అని చెప్పి గేట్లు పగలగొట్టి ఇన్ని చేశాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, బుర్రోమని ఏడుస్తున్నాడు. అక్కడ ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన శాపనార్థాలు పెడుతున్నాడు ఆయన అరెస్ట్ చేసినందుకు. అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడున్నారు తెలీదు. పేరు నాని గారు, వాళ్ళ శ్రీమతి గారి పేరు మీద ఏదో ఇష్యూ వచ్చింది, ఆ వేయింగ్ మిషన్ తేడా, ఫుడ్ కార్పొరేషన్ సంబంధించిన ఇష్యూలు అవన్నీ నడుస్తున్నాయి. ఒకరు కాదు, ఇద్దరు కాదండి, అందరూ ఏదో ఒక లిటిగేషన్, ఏదో ఒక ఎలిగేషన్ లో ఉన్న వాళ్ళే, అందరూ ఏదో ఒక స్కామ్ లో ఉన్న వాళ్ళే. నిజంగా ప్రభుత్వమే గాని కక్ష సాధింపుగా గాని చేస్తే ఏ పాటికి అందరూ. ఆయన ఎవరు, మన రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే అని పేరు ఆదిరెడ్డి గారు. ఆదిరెడ్డి గారు ఏమన్నారంటే, నిజంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుగా కానీ అరెస్టులు చేస్తే ఈ జైల్లో ఉన్న బ్లాకులు సరిపోవు, ఇంకొక అదనంగా 2-3 బ్లాకులు కట్టుకోవాలట ప్రతి జైల్లో కూడా. అంటే అంతమంది లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఒక్కొక్కడు ఎంత విర్రవీగారండి, ఎంత అహంకారంతో మాట్లాడారండి. ఆఖరికి కొడాలి నాన్నగారు ఒక స్టేట్మెంట్ చూస్తే అండి నాకు వీళ్ళకి ఏమనిపించదా, పాప భీతి లేదా అనిపిస్తుంది.
జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళారు గవర్నమెంట్ ఉన్నప్పుడు. వెళ్ళినప్పుడు డిక్లరేషన్ రాయాలిగా. ఎస్ సార్, అవును. ఇప్పుడు ఆయన క్రిస్టియన్గా ఉన్నారు, అందరికి తెలిసిన విషయమే. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఈ దేవుడి మీద కూడా నాకు విశ్వాసం ఉంది అని ఒక డిక్లరేషన్ సంతకం పెట్టి వెళ్ళాలి. దానికి కొడాల నాన్నగారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? తిరుపతి గుడి నువ్వు ఈడు కట్టించాడా అలా బాబు కట్టించాడా, ఈడికే గతి లేదంటే ఇవన్నీ అవసరమా? దేవుడి దగ్గరికి నాయకుడు అనేవాడు అందరికీ దేవుడు, అన్ని మతాల వారికి నాయకుడే ముఖ్యమంత్రి, ఎవడ డబ్బు సొమ్ముని కట్టించాడు, ఎవడా రూల్ పెట్టినాడు అని పెట్టరా. కొన్నేళ్లుగా వస్తున్న ఆగమ శాస్త్రమో లేకపోతే ప్రభుత్వ విధానాలు మొత్తానికి నడుస్తుంది కదా, తప్పు కదా. అలాగా ఓ సంతకం పెట్టేస్తే ఏమైపోయింది? నాకు ఈ దేవుడు మీద విశ్వాసం అని. నేను తిరుపతి క్యూ లైన్ ఉన్నప్పుడు నాకు ఒక ముస్లిం సోదరుడు కలిశాడండి. అతను వాళ్ళ తాలూకా పెద్ద బిడ్డ చిన్న బిడ్డ ముగ్గురు వచ్చారు. వచ్చి మామూలుగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వృద్ధిలో. నాకు అర్థమైంది. ఇలా చూసి మాట్లాడితే అప్పుడు ఆయన చెప్పాడు, నేను నవ్వగానే ఆయనకు అర్థమైంది. అంటే చెప్పాడు ఫస్ట్ ఒకసారి ఎప్పుడో ఎవరో వాళ్ళ స్టాఫ్తో, కాదు గవర్నమెంట్ ఎంప్లాయ్ అట, స్టాఫ్తో దర్శనంకి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఎందుకో వెళ్ళిన తర్వాత ఒక తెలియని అనుభూతి వచ్చింది ఆయనకి. ఫ్యామిలీకి కూడా వాళ్ళ అమ్మాయికి సంబంధం అన్నీ అయ్యాట. అప్పుడు ఆ అమ్మాయి పుట్టింటికి రాగానే అమ్మ రా తీసుకెళ్తాను, వాళ్ళది కడప దగ్గర ఏదో ఊరంట. తీసుకొచ్చి చూపించి నా బిడ్డలను చూపించాను, తీసుకొచ్చాను సార్ అంటే. తప్పే ఉంది సార్, దేవుడు ఎవరికి దేవుడే కదా, తప్పేముంది? అంటే ఆయన సెలబ్రిటీ కాదు కాబట్టి తెలియదు, సైలెంట్ గా టికెట్ బుక్ చేసుకున్నాడు. ఒకవేళ అప్పుడు ఇది నేను ఒక 10 ఏళ్ళ కింద మాట చెప్తాను. ఇప్పుడంటే ఆన్లైన్ టికెట్ అది బుక్ చేసినప్పుడు పేరు కొట్టేటప్పుడు తెలుస్తుంది కాబట్టి డిక్లరేషన్ లో రాయాలి, తప్పేముంది? నాకు ఈ దేవుడు నమ్ముకున్నాను సార్, అయ్యింది. ఎంతమంది హిందువులు దర్గాలు నమ్ముకొని వెళ్ళిన వాళ్ళు లేరా? సో అలాగా ఈయన ప్రజలందరికీ అన్ని మతాల వారికి నాయకుడు అన్నప్పుడు డిక్లరేషన్ పెడితే ఏం పోయింది కదా. సో దానికి కొడాల నాన్నగారు ఎలా మాట్లాడి, ఇప్పుడు ఎక్కడున్నారంటే కొడాల నాన్నగారు అల్లా నొప్పి, ఇల్లి నొప్పి, గుండె నొప్పి అని చెప్పి హైదరాబాద్ వచ్చి తాక్కున్నారు. ఎవరు అసలు మైక్ ముందుకే రావట్లేదు. ఎక్కడో రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడిని పొగిడారని రజనీకాంత్ గారు కూడా నోటుకొచ్చిన తిట్టారా? రజనీకాంత్ ఆయన రేంజ్ ఏంటి, ఆయన స్టార్డమ్ ఏంటి, ఆయన ఇమేజ్ ముందు ఎవరైనా నిలబడతారండి? అలాంటి రజనీకాంత్ కూడా సీకేసిన తాటెంకలా ఉన్నాడు. ఆడో హీరో, తమిళనాడు తప్ప ఎవరికి తెలియదు. వెంటనే బ్లాక్ బాస్టర్ కొట్టాడు జైలర్తో. ఎలాంటి హిట్ కొట్టాడు? ఏది 70, ఇప్పుడు 77 ఎన్నో సంవత్సరాలు ఆయనకి. అవును సార్ కదా, 75 సంవత్సరాలు. అసలు ఈ ఏజ్ లో హీరో ఏంటండి, అంత ఇమేజ్ ఏంటండి? ఆయన కాలు గోడికి పనికి వస్తారు వీళ్ళు. సో అట్లాగా ఎవరిని వదలలేదు. ఈ వంశీ గారు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు వల్ల, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి హరికృష్ణ గారో లేకపోతే ఇంకెవరో సిఫారసు చేయడం వల్ల ఈయనకు వచ్చిన సీటుని కాపాడు కదా. టీడీపీ కదా భిక్ష పెట్టింది, రాజకీయ భిక్ష. మరి అలాంటిది చంద్రబాబు నాయుడు గారి మీద నోటుకొచ్చి మాట్లాడము, అక్కడ ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం కోసం మాట్లాడితే ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగానే ఉన్నారు కదా. ఆయన మాట్లాడితే తాడేపల్లి ప్యాలెస్ బెంగళూరులో ఉంటున్నాడు, హాయిగా నెలకోసారి వాయిదాకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. సఫర్ అయ్యేది ఎవరు? వీళ్ళు. నోటికి వచ్చినట్టు మాట్లాడి అన్ని ఇష్యూల్లో, అన్ని దందాల్లో మా ఆయనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ 30 ఏళ్ళు ఆయనే ఉంటాడు అని ఒక భ్రమలో బతికేసి ఏం చెయ్యాలో ఏం చేయకూడదు తెలియకుండా చేసేసారండి. ఇంకా మరి అలాంటి పరిస్థితి ఏం చెప్తాను చెప్పండి. అంతే. థ్యాంక్ యూ అండి.